అంతా కూడా ఎదురుగా జరిగి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గూడెం మండల ప్రెసిడెంట్ గారు ఆయన వస్తారు. కంగారు మన కార్యక్రమం ముందుకెళ్ళిపోదాం. క్రీస్తు నేడే పుట్టెను, క్రీస్తు నేడే పుట్టెను, క్రీస్తు మనలో పుట్టెను, క్రీస్తు మనందరి కొరకు పుట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన దైవజనులు రెవరెండ్ మిఖాయిల్ గారికి, అలాగే సత్యమణి గారికి, అలాగే అమ్మగారికి, వారి అక్కయ్య గారికి, అలాగే ఈ యొక్క ఏరియాను ప్రేమించి వచ్చిన మీ అందరికీ, అలాగే స్టేజింగ్ అలంకరించిన దైవజనులు, తండ్రి సమానులు, వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వరకు పెట్ట కొంచెము కోతగలను విన్నారా మాట? ఎవరు మేము వెనకాల నుండి మేము ఎందుకు నవ్వుకున్నామంటే అమ్మగారు అనుకుని ఉంటారా ఎంతో హేళన చేస్తున్నారు. ఆయన బలం టప 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 గుర్తిస్తూ చేయవాలి, కానీ అంత పౌరుషం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి యాకోబు కుమారుడు ఫలించడు కొమ్మ అని అన్నారు. ఎవరినే? యేసేపు. అటుగా దేవుడు మరి అమ్మ గారికి ఆయన ఇచ్చిన బహుమానం ఏంటంటే ఆత్మ కలిగిన కుమారుడు ఆయనకి ఇచ్చిన. దేవునికి స్తోత్రం. అటు ఆత్మను మనందరికీ ఇవ్వాలని ఈ రోజున పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి మానవుడి రూపంలో యేసు ప్రభు పశుల పాకను ఎన్నుకున్నాడు. ఏ పాకమ్మా? పశుల పాక. పశుల పాక ఎలా ఉంటుంది? నీటి గొప్పతో ఉంటుంది, ఎందుకు పనికిరానిలాగా ఉంటుంది. అటువంటి దాన్ని ఎందుకున్నాడు అంటే మన హృదయం కూడా అటువంటిది. దేవునికి స్తోత్రం. మన హృదయం ఎటువంటిదంటే మోసకరం, అందరినీ మోసం చేయాలని చూస్తూ ఉంటుంది. కానీ ఈ మోసాన్ని తీసివేయటానికి ప్రకాశమైన ఒక వెలుగుగా మన మధ్యకి వచ్చిన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఒక శుభవర్తమానం, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు కలుగు చేస్తున్నాను అని చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రజలందరికీ అంటే నీకు నాకు కాదు, కానీ మానవాళ్ళందరికీ ఈ భూలోకంలో ఎవరైతే ఉన్నారో, గొప్పవారేమి, పెద్దవారేమి, పిల్లలేమి, వృద్ధులేమి, ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త. దేవునికి స్తోత్రం. ఈ శుభవార్త ఎటువంటిదంటే నిన్ను నన్ను రక్షించాలి, అందరినీ రక్షించాలి. ఏ బిడ్డ కూడా నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయము 23లో వచ్చినట్టాడు, అనగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నిజమే. మనం ఒకప్పుడు గొర్రెల వల్లే దారి తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించడానికి ఎక్కడి తెచ్చాడు? పరలోకం నుండి భూలోకానికి వచ్చి మన పాపంలో జీవిస్తున్న మనం రక్షించడానికి వచ్చిన్నాడు. కనుక మరి ఈ క్రిస్మస్ నీకు కాదు, నాకు కాదు, మన అందరికీ. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశీర్వదించారు కాక. ఈ అవకాశం ఇచ్చిన దేవుడు నా హృదయపూర్వక వందనాలు. చక్కటి గ్రీటింగ్స్ సాంబాబు గారు ఇచ్చారు. ఆ తదుపరి దావిది గారు, వారు కూడా జస్ట్ గ్రీటింగ్స్ మాత్రమే. టైం దాటితే నేను వచ్చి చేతుల మైకి ఖచ్చితంగా తీసుకుంటాను, మా మాట ఉండదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముందుగా
ఈ సంఘ కాపరులకు మకేలు గారికి, తన సతీమణి గారికి, తన కుమారుడికి, తన తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు తల్లి. ఇక్కడికి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చిన్న 2 మాటలు చెప్పే గుర్తు చేస్తాను తల్లి. ఈ మందిరంలో కూడా అర్హత, కాలు పెట్టడానికి అర్హత లేని వాడు తల్లి నేను. అలాంటిది ఇంతమంది గొప్ప చావుకుల మధ్యన నన్ను ఈ రోజు నిలబెట్టాడంటే ఆ దేవుడినే మహిమ, ఘనత, ప్రభావం తల్లి. నేను ఎందుకు పనికిరానటువంటి పాపిని హీనమైన స్థితిలో బతికిన వాడు నేను. ఈ రోజున ఎంత గొప్ప చావుకుల మధ్యన కూర్చిపెట్టాడంటే నా అంత ధన్యత అందరికీ కావాలని నేను కోరుకుంటూ ఈ కొద్ది మాట దేవుని దీవించుగాక. ట్రైన్కి ముగించిన సేవకులకి చప్పట్లు కొట్టి అభినందించండి. ఈ సమయంలో దైవజనులు తిమోతి గారు. దానికి ముందు 2 మాటలు ఏంటంటే 1981లో పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ చేయిపోయి కదండి. 1981 పుట్టినోడు పెద్దోడు ఎవరు. 81లో ఈ తిమ్మనపాలెం, మీ చీపురుగూడెం, కౌలూరు, అనంతపల్లిలో ఉండి సేవ చేశాను సైకిల్ మీద. ఈ ప్రాంతాలన్నీ దేవుడు మరలా తీసుకొచ్చాడు. సైకిల్ మీదే నడిచి సైకిల్. ఈ సమయంలో తిమోతి గారు గ్రీటింగ్స్ ఇస్తారు. దేవుని స్తోత్రం. కూడిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. అలాగే సమీక్షించినటువంటి మిఖాలయ్య గారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ క్రిస్మస్ అనేటటువంటిది పండుగగా ప్రభుని మనం స్తుతిస్తున్నాం. చాలా సంతోషం. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్లో లూకా సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదట క్రిస్మస్ పండుగ ఎవరు చేసుకున్నారంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంది. మొట్టమొదట దేవుని దూత వెళ్ళి ఎవరు చెప్తుందండి? గొర్రెల కాపరులు చెప్తుందండి. మొట్టమొదటి గొర్రెల కాపరులు వచ్చి యేసు ప్రభువుని దర్శించడానికి మంచి అవకాశం ప్రభు మొదట ఎవరికి ఇచ్చారంటే గొల్లలకి ఇచ్చాడు, గొర్రెల కాపరులకి ఇచ్చాడు. ఉండి వారు మొట్టమొదట క్రిస్మస్ పండుగ చేసుకున్నారు. రెండోదిగా ఎవరు అంటే 3 జ్ఞానులు యేసు ప్రభు వారు దగ్గరికి వచ్చినటువంటి గొర్రెల కాపరులు అంట. వస్తా గొర్రె పిల్లలను తీసుకొచ్చి కానుక యేసు ప్రభు సమర్పించారంట. అలాగే రెండోది జ్ఞానులు, 3 జ్ఞానులు కూడా వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వారు 3 కూడా బంగారము, గోళము, సాంబ్రాణి కూడా ప్రభుకి కానుక ఇచ్చి వారు కూడా ఏం చేశారండి? ప్రభుని మహింపరిచారు. అంటే క్రిస్మస్ పండుగ చేసుకున్నారు, ప్రభుని దర్శించారు. చాలా సంతోషం. మూడోది యేసు ప్రభుని దేవాలయంలోనికి 8వ దినాన్ని తీసుకుని వచ్చినప్పుడు అక్కడ సుమేన్ అనేటటువంటి యొక్క చూడండి నీతిమంతుడు కనపడుతున్నాడండి. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంది. ఆయన ఒకటే, ప్రభువా ఆ పరలోకం నుంచి భూలోకం వచ్చిన తర్వాత నేను నిన్ను చూసేటంత వరకు కూడా నేను చనిపోను అని దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఆయన ఎత్తుకుని తీసుకుని సంతోషంగా అంటున్నాడు, నాదా అని. అంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త కర్త అయి ఉన్నాడని. మూడోదిగా సుమియోను ప్రభుని స్తుతించి ఆయన క్రిస్మస్ పండుగ చేసుకున్నాడు. 4వదిగా అక్కడ ఆషేరు గోత్రికురాలు అన్న అనేటువంటి ఒక ప్రవక్తలు ఉందండి. ఆవిడ భర్తతోటి 7 సంవత్సరాలు కాపురం చేసి తర్వాత దేవుని యొక్క మందిరంలో దివారాత్రులు కూడా ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఈ సర్వమానవాళి పాపం నిమిత్తం కూడా నువ్వు రక్తాన్ని చిందించడానికి నువ్వు భూలోకానికి వస్తావు, నేను నిన్ను చూసేటంత వరకు కూడా నేను కూడా చనిపోనని అన్నారటువంటి ప్రవక్తిని దేవాలయంలో ప్రభుని దర్శించుకుని ఆవిడ క్రిస్మస్ చేసుకుందంట. అసలు నిజమైన క్రిస్మస్ ఏంటి అని చెప్పేదానంటే 5వదిగా యేసు ప్రభుని ఇందా చెప్తారు అయ్యారు, రక్షణ పొందిన వారు, బాప్తిస్మం తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారేనని. ఎవరైతే యేసు ప్రభుని హృదయం ఆలయంలోకి చేర్చుకుని రక్షకుడు అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటారో వారే నిజమైన క్రిస్మస్. తప్పులు కొట్టు ప్రభు
అలాగే సమీక్ష దైవజనులకి హృదయపూర్వక వందనాలు. అద్భుతం, దేవుని స్తోత్రం. తర్వాత కుండ్రుపూర్ పౌలు గారు, జస్ట్ గ్రీటింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. క్రిస్మస్ పండుగకే కాదు, దినదినము కూడా మనం సంతోషం ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసేవాడు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామానికి వందనాలు తెలియపరుస్తూ, అలాగే స్థానిక దైవజనులకు వారి కుటుంబాలకు ప్రత్యేక వందనాలు, అలాగే డిపి అధ్యక్షులకి వారి పేషెంట్ గారికి మొత్తం అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి నేను చాలాసార్లు మీ మధ్యకి నేను మీ గ్రామంలో సైకిల్ మీద, కార్లోను, మోటార్ సైకిల్ వచ్చి సువార్తలు ప్రకటించడం జరుగుతుంది. చూసే ఉంటారు మీరు నన్ను కాబట్టి. నేను జిల్లాలు రాష్ట్రాలు కూడా తిరుగుతూనే ఉంటాను. ప్రతి చోట కూడా సువార్త ప్రకటిస్తుంటున్నా. ధ్యేయం ఏంటంటే చనిపోయేంత వరకు కూడా ఈ రాజ్య సువార్త కాడి మోసుకుని ప్రకటన చేయడమే నా ధ్యేయం, అదే నా గోల్. అందుకని ప్రతి ఉదయం 6 గంటల కానించి సాయంకాలం 6 గంటల వరకు కూడా సువార్త ప్రకటించి ఎన్నో గ్రామాలు తిరుగుతాం. ఈరోజు మీ మధ్యలో రావడానికి మహాకృపను బట్టి, మరి శ్యాంబాబాయి గారిని బట్టి మరి ఇక్కడ తెలియజేయడంతోనే వచ్చడం జరిగింది. సరే, ఒక మాట చెప్పి మేము ముగించేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు పశువులు పాకలో పరుండబెట్టారని చెప్తాం. ఒక మాట దైవజనుల అనుభవంలో చాలా మాటలు చెప్పారు, కానీ నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో చెప్పేది ఏంటంటే, ఆయన పశువులు పాకలో పరుండబెట్టడానికి కారణం ఏంటంటే, మరి మన గ్రామంలో ఒక అధికారి ఉంటాడు, ఒక ధనవంతుడు ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం కానీ ఏదైనా కార్యం జరిగిందంటే మన లాంటి పేదవాళ్ళని చూడగలుగుతామా? చూడలేం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే పేదవాడి ఇంట్లో ఏదైనా జరిగిందనుకోండి, ఏం చేస్తారు? ధనవంతుడు వచ్చేసి చూస్తాడు. అవునంటారా కాదా? మనం వెళ్ళి చూడలేం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి భారం లేదు కనుక సామాన్యంగా ఆ పరుస్తుల పాకలో పరుండు పెట్టుకున్నది చూసాము. మరి ప్రతి ఒక్కరూ ఆయన దర్శించడానికి మనము సంతోషంగా చూడటానికి కూడా దేవుడు మనకి ఆ ధన్యత మనకు దయచేశాడు. కనుక ప్రభు నీ కొరకు, నా కొరకు, ఈ ప్రపంచ మానవాళి అందరి కొరకు కూడా ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. మరి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మనందరినీ కూడా రక్షించమని తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తుకి నువ్వేమిచ్చి కూడా రుణం తీర్చలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రభువైన యేసుక్రీస్తు వైపు సమాధానం కలుగుతాం. ఈ క్రిస్మస్ ఒక్క దినమే కాదు, ఈ క్రిస్మస్ పండుగ ఒకటే కాదు, మనకి దినము కూడా మనకి ఏంటి? క్రిస్మస్ పండుగ, సంతోషమే. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. నీకు అర్థమైపోయింది. 5 నిమిషాల్లో ముగిస్తున్నారని చప్పట్లు కొడుతున్నారు. మంచి స్పందన. ఈ సమయంలో మా జిల్లా సెక్రటరీ గారు వారు కూడా వారి గ్రీటింగ్స్ 5 నిమిషాలు ఇస్తారు. వచ్చి గ్రీటింగ్స్ ఇవ్వాల్సింది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. డిస్ట్రిక్ట్ పాస్టల్ అసోసియేషన్ పొంగుటూరు మండల వైస్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ మిక్కలయ్య గారికి, అలాగే అమ్మగారికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వందనాలు. అలాగే పెద్దమ్మ గారు సత్యకుమార్ గారికి, అలాగే ఇంకా సంఘపెట్లకి అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. అలాగే డిస్ట్రిక్ట్ పాస్టల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, అలాగే ఇప్పుడు క్రిస్మస్ పండుగలో అధ్యక్షత వహించిన రెవరెండ్ డి డేవిడ్ గారికి, అలాగే మిగిలిన జిల్లాల నలుమూల వచ్చిన కమిటీల నాయకులకు, అలాగే దేవుని సేవకులందరికీ పేరు పేరున వందనాలు. ప్రతిరోజు క్రిస్మస్, ఎక్కడ చూసినా క్రిస్మస్. దేవుడిచ్చిన కృప బట్టి మేము అనేక గ్రామాలు, అనేక మండలాలు వెళ్ళి క్రిస్మస్ లో పాల్గొనడానికి మమ్మల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలిగాక. హల్లెలూయా. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మొన్న ఎల్లమెల్లిలో క్రిస్మస్ పండుగ కూడా ఎంతగానో చిన్న ఎల్లమెల్లిలో గ్రామంలో అయ్యగారు అమ్మగారు ఎంతగానో ఘనంగా నిర్వహించారు. ఆ రోజున కూడా ఈ కార్యక్రమం పేపర్లో వచ్చింది, కానీ ఫోటో ఎవరో తీయలేదు. ఫోటోలు అయిపోయిన మాత్రం వార్త చాలా బాగా వచ్చింది.
దేవుడు ఇచ్చిన కృప బట్టి ఇది వార్తలు ఎందుకు రాస్తున్నామంటే అందరికి తెలియాలి. దేవుడి దృష్టిలో అనేక మంది క్రైస్తవులకి ఉపయోగకరగాలి, వీళ్ళు క్రైస్తవులు కూడా సమాజంలో అందరూ ఒకటే అని క్రైస్తవులుగా నన్ను జిల్లా సెక్రటరీగా దేవుడు ఎంపిక చేసిన కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడే కార్యక్రమం జరిగినా అన్ని పేపర్లో నా వంతు నేను సహకారిగా వార్తలు రాసి దేవుని కనపరచడానికి నాకు ఇచ్చిన కృప బట్టి దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. అలాగే ఆలస్యమైంది, క్షమించాలి. ఎందుకంటే నేను ఒక ఆల్దీపాడు గ్రామంలో వివాహంలో పాల్గొని వివాహం చేసి అక్కడ కార్యక్రమంలో మన సగం ఇంకో స్థానిక భాష గారికి అప్పచెప్పి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా జిల్లా ప్రెసిడెంట్ గారు రాజరాజు గారు ఎంతగానో బలబుద్ధి వాకింగ్ చెప్పేశారు. మీకు అర్థమైందో లేదో, ఆయన స్పష్టంగా చెప్తారు. ఆయనకి టాలెంట్ ఎక్కువ, అంటే వాక్యంలో అందరికంటే దేవుడి గారు జాజరాజ్ గారు సీనియర్ కాబట్టి వాళ్ళకి అనుభవం కాబట్టి వాళ్ళకి వాక్యంలో బాగా చెప్పడానికి మేము గ్రీటింగే చెప్పి కార్యక్రమం ముగించుకుంటాం. ఈరోజు మనందరిని దేవుడు దీవించి ఆశ్రయించాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మేలు కలగాలి, క్రైస్తవులకి సపోర్టుగా ఉండాలి, పాస్టర్లకు సపోర్టుగా ఉండాలి, అలాగే చర్చిలకి సపోర్టుగా ఉండాలని మేము ఈ డిస్ట్రిక్ట్ పాస్టల్ అసోసియేషన్ స్థాపించి జిల్లా వ్యాప్తంగా ఈ 48 మండలాల్లో క్రైస్తవులకు కానీ అలాగే పాస్టర్లు కానీ చర్చిలు కానీ ఎటువంటి దాడులు కానీ జరగకుండా ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్తాం, మీడియా ద్వారా తీసుకెళ్తాం, అలాగే ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకెళ్తాం, అలాగే స్థానిక ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రుల్ని దగ్గర తీసుకెళ్ళి మనకంటూ ఒక అండగా ఉండాలని మేము కోరడం కూడా జరుగుతుంది. ఇదంతా మనందరి మంచి కోసం మేము చేస్తున్నాం. ఇది ఒక కుటుంబంగా టీపీని స్థాపించి ఒక కుటుంబ సభ్యులుగానే ఉన్నాం. మేకల అయ్యగారు మేము ఎక్కడ పిలిచినా ఏ మండలంలో ఉన్నా అయ్యగారు అలాగే అయ్యగారు అంటే నా మీద పెద్దారు, ఆయన వయసులో పెద్దరు సీనియర్. అయినా కూడా నేను ఫోన్ చేసి సెక్రటరీ గారు ఏంటంటే పలాన్ చేయాలంటే ఓకే అయ్యారు ఏది వద్దు అన్న మాత్రం మేము అయ్యారు మాత్రం అంటాం, ఏదైనా ఓకే అయ్యారు అలాగే అయ్యారు అంటారు. అంత మంచి దేవుని సేవకులు మీకుంటాం కూడా చాలా అదృష్టం. అలాగే మనందరికీ క్రిస్మస్లో దీవుల్ని 2019 సంవత్సరాంతకాలం మనల్ని మన కుటుంబం దేవుడు రెక్కల చాటున భద్రపరిచి పూర్తి దారికి వచ్చి కాచి కాపాడి నడిపించినందుకు దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. అలాగే మరలా 2019 తెచ్చుకుని 2022 సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ సంవత్సరాంతకాలం అనేక మంది అనారోగ్యంతో యాక్సిడెంట్తో అనేక రీతిలో చనిపోయారు. ఇప్పుడు కూడా మా పెదనాన్న గారు ఫోన్ వచ్చింది నాకు, అక్కడికి వెళ్ళవలసిందే. మా పెదనాన్న గారు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ నేను ఆ కార్యక్రమం కూడా ఆలస్యంగా వస్తానని మళ్ళీ ముందు ఇక్కడ మాటించాం. ఈయన నన్ను బ్యానర్లో అన్నింటిలో ఆహ్వానాల్లో పెట్టారు, రాకపోతే మంచి పద్ధతి కదని ఆ కార్యక్రమం ముందు దేవుడిని పని గణపరచాలి, తర్వాత ఆ కార్యక్రమాన్ని వస్తానని చెప్పి ముందు మీ దగ్గర కూడా రావడం జరిగింది. అలాగే కుటుంబాన్ని గోదావరి పిల్లలు ఎంతో అనేక మంది ఈ 2019 సంవత్సరంలో దేవుడిని నమ్ముకోకుండా దేవుడు అంటే భయభక్తులు కలగకుండా జీవించకుండా ఉన్న వాళ్ళందరూ నశించిపోతున్నారు. వాళ్ళ అనేక జబ్బులతోటి అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా అనేక మంది స్థితిలో చనిపోయారు. కానీ మన దేవుడిని మనం నమ్ముకోవడం వల్ల దేవుడి పని మనం చేయడం వల్ల మనం ఏం చేశారు, ఈ సంవత్సరం అంతకాలం తన రెక్కల చాటును భద్రపరిచారు. అలాగే 2020 సంవత్సరంలో కూడా మన కుటుంబానికి దేవుడు తోడు ఉండాలని ప్రత్యేక ప్రార్థన మరి అందరూ దేవుడిని ప్రార్థించుకుంటూ నడుచుకోండి. ఈ మాటలను దేవుడు దీవించిన కాక. ఆమె చిన్న పాట పాడుకుని మీకు ఇంకా కార్యక్రమం అయ్యగారికి అర్పించేస్తాం. క్రిస్మస్ పాట దేవుడి మాటలు దీవించిన కాక. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పలు కొడుతున్నారు మా సెక్రటరీ గారికి, హృదయపూర్వకంగా కొట్టండి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో తాడేపల్లిగూడెం మండల ప్రెసిడెంట్ గారు, వారు కూడా గ్రీటింగ్స్ 5 నిమిషాలే. ఎందుకంటే మేము ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, అరగంట ప్రసంగం చేయగలం, ఇందాకే చెప్పాను కదా, 2 గంటలు మాట్లాడగలం, 5 నిమిషాల్లో కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే గ్రీటింగ్స్ అంటే గ్రీటింగ్సే. ఎవరికి ఇవ్వబడిన సమయం వల్ల మనం ఉపయోగించుకుందాం. అవకాశం ఉన్నప్పుడు వాక్యాన్ని పూర్తిగా చెప్తుంది. రండి సార్, దేవుడు రచయి క్షమించాలి మిగిలిన సేవకులు.
దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా హల్లెలూయా ని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా రారే జనులారా ఊరురా నోరారా హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా రారే జనులారా ఊరురా నోరారా. స్తోత్రం. సమయం కొంచెం కాబట్టి వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువారిని అంటే వాక్యము దేవుడే ఉండెను అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు దేవుడే ఉండెను కనుక ఇప్పుడు ఇలా చదువుతాం. ఆదియందు దేవుడు ఉండెను, యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడే ఉండెను, యేసు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము యేసు మూలముగా కలిగెను. సమస్తము ఎవరి మూలముగా కలిగింది అంటే యేసు ప్రభువారి ద్వారానే. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే గనక దేవుని స్తోత్రం అండి. దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను. అంటే ఆదియందు దేవుడు ఉన్నాడు. ఆదిలో ఉన్న దేవుడు భూమిని ఆకాశాన్ని కలిగేసిన దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపైన దేవుడు మన మధ్యకు శరీరధారిగా రావాల్సిన ఆవశ్యకత ఏమిటి అన్నప్పుడు ఆయన స్వరూపంలో నరుని కలిగి చేసుకుని నరుని నాసికారంగంలో ఆయన జీవాత్మ ఉండినప్పుడు జీవించిన ప్రాణిగా మానవునిగా మారిన ఈ మనిషి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఏదైనా తోటలో పరిపాలనగా ఉండాల్సిన ఈ మానవులకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ చెట్టు ఫలాలని తినొచ్చు కానీ ఫలానా చెట్టు ఫలం ముట్టొద్దు, ఇది ముడితే తింటే చనిపోతావని. ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనుషులందరూ కూడా పాపులుగా మారిపోయి మరణానికి ప్రాప్తులైపోయారు. ఆ రీతిగా మరణము ప్రతి మనిషిని కూడా మింగివేస్తున్న పరిస్థితిలో వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూద్దామండి, ఈ 3వ వచనం చూస్తే తను అందరూ అంగీకరించరు వారందరికీ అనగా తన నామం విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయనకు అధికారం అనుగ్రహించును. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. దేవుని స్తోత్రం. వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి కృపను సత్యమును సంపూర్ణముగా కలిగిన దేవునిగా మన మధ్య నివసించెను. ఎందుకు మన మధ్యకి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడంటే మనము రక్త మాంసములు కలిగిన వారుగా మనము ఉన్నాము. రక్త మాంసములు కలిగిన మనము ఆయనకు చెరువు కావడానికి, దత్తపుత్రులుగా మార్చబడ్డానికి దేవాది దేవుడే, ఆదిలో ఉన్న దేవుడే, వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి మన మధ్యకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మనము ఆయన అంగీకరించవలసిన వారిగా మనము ఉన్నాము. అలా ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఎవరికి అధికారం ఉందంటే యేసు ప్రభువారికి అధికారము ఉంది. కనుక ఇప్పుడు మనందరం కూడా దేవుడు ఇచ్చిన ఈ కృపను ఏం చేయాలండి? నిరర్థకము చేయకూడదు. కనుక దేవుడు తను రావడానికి ముందు ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ఆయన కన్యక గర్భాన జన్మిస్తానని ప్రవచించాడు. ఆయన ఇతర చదివారు మొదటి పాఠంలో చక్క హేరోదు రాజు యొక్క ఆ సభలో కలవరం వచ్చింది. కలవరము ఎందుకని? పదవి కాంక్ష. నేను రాజునైతే ఇంకొక రాజు ఎలా వచ్చాడు అని చెప్పి ఆ రాజుకి భయం వేసింది. కలవరం వచ్చింది. ఈ రోజు క్రైస్తవులంటే ప్రపంచంలో కలవరం వచ్చింది. కలవరం అన్నమాట. మొత్తం ప్రపంచాన్ని 2 భాగాలు చేస్తారు యేసు ప్రభువారు. కాలాన్ని ఎట్లాగంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని. మొత్తం ప్రపంచంలో 2 వర్గాలే. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరగిన వారు. యేసు ప్రభువుని స్వీకరించిన వారు, స్వీకరింపని వారు. వారికి వీరికి మధ్యనే గొప్ప అగాధము ఏర్పడి ఉంది. కాబట్టి ఇప్పుడు అంగీకరిస్తే గనక దేవుని పిల్లలుగా మారడానికి దేవుడు కృపనిచ్చాడు. కనుక ప్రయాసపడి భారం మోసుకొని కూర్చున్న సమస్తమైన వాళ్ళారా నాదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించింది నీ కొరకే. ఇప్పుడు ఆ వాక్యం ఎక్కడుంది అంటే నీ నోట, నా నోట. కాబట్టి ఇప్పుడు అయ్యగారి పేరు
మిఖాయేలు గారు. మిఖాయేలు దూత. దూత దూత అంటే అర్థం ఏంటండి? పంపబడిన వాడు. ఎవరి చేత పంపబడ్డాడు? దేవుని చేత. మేము కూడా దేవుని చేత పంపబడితే ఇక్కడ వచ్చాము కనుక ఇప్పుడు దేవుడు పంపించిన వారు దేవుడు ఏమి చెప్పాడో అది మాత్రమే చెప్పాలి. అలా చెప్పితే పంపిన వానికి మహిమ, పంపించిన వానికి మహిమ, పంపబడిన వానికి దీవెన. కనుక ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి. ఎవరికి ప్రభావము? దేవునికి. కనుక ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఆ ఉన్నత లోకాన్ని, ఉన్నత రాజ్యాన్ని, గొప్ప ఆధిపత్యాన్ని, గౌరవాన్ని, ఘనతను విడిచిపెట్టి పాపుల మధ్యకు పాపిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన తనకు తానుగా వస్తే ఆయన మనం చూడలేము కనుక ఆత్మీయ దేవుడు, అగాధ జలను ఎలార్చిన దేవుడు శరీరాన్ని ధరించి మన మధ్యకు కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఆయనలో కృప సంపూర్ణంగా ఉంది, ఆయనలో సత్యము సంపూర్ణంగా ఉంది కనుక ఆయనలో పాపం లేదు కనుక ప్రపంచాన్ని సవాల్ చేసి అడిగాడు ప్రశ్న ఏమని? నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చూపించగలరా? అదే ప్రశ్న మరలా అడిగారు రివర్స్ లో, మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉన్నాడా అని. కాబట్టి ఒక గుడ్డివాడికి దారి చూపలేడు, ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. కాబట్టి సర్వమానవాడి ఆదాము మొదలుకుని అందరూ పాపులే కనుక ప్రతి మనిషిలో కూడా పాపపు రక్తమే ఉంది కనుక, పాపపు నైజమే ఉంది కనుక, పాపస్థితే ఉంది కనుక పాపాన్ని పరిహరించడానికి, పాపిని రక్షించడానికి పరమాత్ముడ దేవుడే, పరిశుద్ధుడిగా ఉన్న దేవుడే మన కొరకు మరియ గర్భాన 9 నెలలు గర్భములో ఉండి కుమారునిగా జన్మించి మాదిరిగా జీవించి సర్వమానవాళి కొరకు కలవరిలో తన ప్రాణాన్ని దాడబోసి పాప విమోచన కలిగజేసి రక్తాన్ని తాగబోయడం ద్వారా పాప విమోచన దొరికింది. సరే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పాపాన్ని పరిహరించడానికి రక్తం అనేది ప్రోక్షించబడాలి. అయితే ఆ రక్తము పరమాత్ముడు రక్తమై ఉండాలి. మనిషి రక్తం కాదు, గొర్రె రక్తం కాదు, ఏ జంతువు రక్తం కాదు, ఏ పక్షి రక్తం కాదు, కానీ పరమాత్ముని యొక్క ఆ రక్తము ఎలా ఉండే పుణ్యమును, దానమును, బలిను, యాగములై ఉండాలి. అలా ఆ పుణ్యాత్ముడు ఊరకనే మనకి ఇచ్చేశాడు. కృపచేత తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేశాడు. ప్రేమించాము అని చెప్పడానికి ఇవ్వడమే గొప్ప. దేవుడు మనల్ని ప్రేమించాడండి, ప్రాణం ఇచ్చేందుగా ప్రేమించాడు, ప్రాణం మన కొరకు ఆయన ఇచ్చేశాడు. కనుక ఇట్టి ప్రేమ మనం కూడా కలిగి ఉండడానికి దేవుడు మాదిరి చూపించాడు యేసు ప్రభువారు. కనుక ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు శుద్ధి దొరికింది, పాప విమోచన దొరికింది. పాపం వల్ల వచ్చే జీవితం మరణం, అది భరించడం ద్వారా మనకు విమోచన దొరికింది. దేవుడు గనక పునరుద్ధానము జీవము నేనే అని చెప్పిన దేవుడు గనక పునరుద్ధానం లేచాడు. ఆయన మరణపులను విడిచి లేచాడు. ఎవరైతే యేసు ప్రభు వారిలో ఉండి మృతి పొందుతారో, మృతులైన వారందరూ కూడా యేసు ప్రభు ఎలాగైతే పునరుద్ధానం లేస్తారో అలా వారు కూడా లేస్తారు. ఆయన లేచిన తర్వాత శిష్యులు కనబడి, అనేకులు కనబడి బలపరిచి ఆయన ఆరోహణమై పరమకి ఎక్కువ వెళ్ళి ఉన్నారు. గలీల ప్రజలందరూ కూడా చూస్తుండగా అలా ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఆకాశం కళ్ళే చూస్తూ ఉంటే, గలీల మనుషులారా ఎందుకు మీరు అలా ఆకాశం కళ్ళే చూస్తూ ఉన్నారు? మేము అద్దె పైకి వెళ్ళిన యేసు ప్రభువారు ఎలా వెళ్ళారో అలా ఒకరోజు మరలా మన కొరకు వస్తారు. కనుక దేవుడు అక్కడికి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. ఆయన ఇక్కడ కూడా మనం ప్రభు పని కలిగి ఉండాలి. సర్వలోకానికి వెళ్ళి సౌష్ఠిక సువార్తను ప్రకటించమని చెప్పిన దేవుని యొక్క ఆజ్ఞ గొప్పది. ఇది ప్రేమపూర్వకమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో దేవుడు ఉంది కనుక ప్రతి వారు రక్షించబడాలి. ఆ రక్షణ భాగ్యం అందుకోవాలి. కనుక నీ హృదయంలో ఉన్న దేవుని మాటలు నీ నోటి ద్వారా దేవునికి మహిమకరంగా మాట్లాడుతూ అనేక మందిని దేవుని రాజవాసులుగా మనుషుడిలో మనం పని చేస్తే తప్పక మంచి జీతాన్ని, శ్రేష్ఠ జీతం కూడా మనకి ఇస్తాడు. ఇప్పుడు సజీవులు మనము కూడా ఏం చేయాలన్నప్పుడు ఆయన రాకడకు ఎదురు చూస్తూ నిర్దోషులుగా, నిష్కళంకులుగా ఉంటూ, సిద్ధపడుతూ, మెలకుగా ఉంటూ, లోకులకు ఇష్టలుగా, లోకానికి ఉపకారులుగా, మేలుకరంగా, క్రీస్తత్వం కలిగి మేలు చేసేవారిగా ఉంటూ ఆ నీతి రాజ్య వాసులుగా ఇక్కడే మనం సిద్ధపడితే నమ్మదైన దేవుడు ఒకరోజు మధ్యాకాశానికి వచ్చి మనల్ని ఆయనతో పాటు కూడా తీసుకుని వెళ్ళి ఆయనతో ఉండనిస్తారు. అట్టి కృపా భాగ్యం దేవుడికి దయచేయను గాక. ఆమేన్. దయగల తండ్రి స్తోత్రాలు. ప్రభా విన్న మాటలను మాలో వర్ధలు చేయమని ఇక్కడ పెద్దలు, అధికారులు, దేవుడు అన్నయ్య మరి నా అంకలందరినీ కూడా దీవించండి. ముఖ్యంగా సంఘ కాపురి మిఖాయేలు సహోదరి గారిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని వర్ధలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు మంచి దైవ సందేశాన్ని అందించిన రవిప్రాజు గారు వారి గారికి ప్రేమపూర్వక, హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. వందనాలండి. మరి కేక్ కట్ చేస్తాం. అనంతరం మన మధ్య DPI
గౌరవ అధ్యక్షులు వారు కొంత సమయం దేవుని యొక్క సందేశాన్ని చాలా మంచి మాటలు ఆయన చెప్తారు. అని చెప్పేటువంటి మాటలు మన జీవితాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. అంటే చాలా మంది మన పూర్వీకులు గుట్టులో